సో గైస్ ఫైనల్గా మనం మన డ్యూక్ 200కి చిన్న చిన్న మిర్రర్స్ని అయితే ఫిట్టింగ్ చేసేసాం. ప్రైస్ వచ్చేసి 900 చేంజ్ ఏమో మనకైతే పడ్డదనమాట. ఆన్లైన్ అమెజాన్లో అయితే తీసుకున్నా. సో వర్తబుల్లా కాదా? దీనికి మళ్ళీ ఎక్స్ట్రా ఏంటంటే ఈ మిర్రర్స్కి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. 2 ఇండికేటర్స్ని సెటప్ చేద్దాం. అండ్ మనం ఫస్ట్ మిర్రర్ని ఏ విధంగా సెటప్ చేసామో మీరు కనుక చూడాలి అనుకుంటే ఇదే వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి. సో సింపుల్గా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ మిర్రర్స్ని బై చేసుకోవాలి అనుకుంటే ఇదే వీడియోకి ట్యాగ్ ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేస్తాను అనమాట. అక్కడ నుంచి కూడా ఒకసారి బై చేసుకోవచ్చు. మీకు నచ్చకపోతే రిటర్న్ కూడా చేసుకోవచ్చు. రిటర్న్ ఏ విధంగా చేయాలో నేనేం చెప్తాను అనమాట. అండ్ ఇప్పుడు అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫిట్టింగ్ వీడియో చూసేసిన తర్వాత ఈ వీడియోలోకి రండి. సో ఇప్పుడు మనం మిర్రర్స్ అయితే ఫిట్టింగ్ చేసేసాం. మిర్రర్స్ మీద ఉన్న ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఇప్పుడు మనం సెటప్ చేసి ఇండికేటర్స్ వచ్చే విధంగా ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో మెయిన్లీ ఇండికేటర్స్ మీద ఉన్న ఎల్ఈడి లైట్ రావాలి అంటే మెయిన్లీ నంబర్ ప్లేట్ అయితే తీయాలి. నంబర్ ప్లేట్ తీయడం పెద్ద టాస్క్. అది డ్యూక్ 200 వాళ్ళకే తెలుసు. అంటే డ్యూక్ బైక్ మెయింటైన్ చేసే వాళ్ళకే తెలుసు ఫ్రంట్ నంబర్ ప్లేట్ తీయాలంటే చాలా రిస్క్ అని. సో గైస్ అదే ఇప్పుడు నేను చేయబోతున్నా. సో నంబర్ ప్లేట్ని ఏదో విధంగా కష్టపడి తీసేసిన. అండ్ ఇప్పుడు ఒక చిన్న బోల్ట్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి అన్నమాట. ఈ బోల్ట్ని మనం తీసేసినాం అనుకో మనకు వైరింగ్ అనేది కనిపిస్తుంది. ఏ వైర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ వైర్ దేనికి పోతుంది. అండ్ మనం నార్మల్గా డైలీ యూజ్ చేసే మన బైక్ ఇండికేటర్స్ కనెక్షన్ ఉన్న వైర్ని అయితే పట్టుకోవాలి. సో మనం ఫిట్టింగ్ చేసిన మిర్రర్స్కి ఉన్న ఎల్ఈడి లైట్ వైర్స్ని అయితే మనం మన ప్రజెంట్ ఇండికేటర్స్కి కనెక్షన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. ఒకవేళ వస్తే ఓకే, రాకపోతే రిటర్న్ చేసేద్దాం. ఎటువంటి ప్రాబ్లం లేదు. గుర్తుపెట్టుకోండి, మీకు వర్తబుల్ మీకు కంఫర్ట్ ఉంటేనే ఆ ప్రోడక్ట్ మీ దగ్గర పెట్టుకోండి. అగర్ మీకు నచ్చకపోయినా అభ్యంతరం లేకుండా అప్పుడప్పుడు రిటర్న్ చేసేయండి గైస్, ఆలోచించకండి. సో ఇప్పుడు చలో ఫిట్టింగ్ అయితే చేద్దాం. సో కొన్ని కనెక్షన్లు వైర్ అయితే మనకు దొరికిందనమాట. సో సింపుల్గా క్లిప్స్ అయితే ఉంటాయి, సింపుల్గా తీసేయచ్చు, సింపుల్గా ఫిట్టింగ్ చేసుకోవచ్చు, అది అందరికీ తెలిసే. సో చాలా అంటే చాలా సింపుల్గా మనం వైర్ కనెక్షన్ అయితే సెటప్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి చిన్న పొరపాటు కూడా చేయకండి మీరు. సో చాలా సింపుల్గా అయితే సెటప్ చేసుకోవచ్చు గాయస్, గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా కష్టం మీదిగా ఈ వైర్లని కనెక్షన్ చేయడం చాలా కష్టం భయ్యా నిజంగా. ఒకవేళ మీరు తీసుకుంటే మీకు కనుక రాకపోతే నియర్ బై మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వండి, కానీ మీరు మాత్రం ఓన్ రిస్క్ అయితే చేయకండి. ఎందుకంటే నేను ఓన్ రిస్క్ చేసిన ఎక్కడ ఫాల్ట్ ఉందో తెలియదు, సగం వీడియోలు అయితే తీయలేదనమాట కొన్ని కారణాల వల్ల. ఎందుకంటే ఈ ఇండికేటర్స్ గెలుగుతున్నప్పుడు బైక్ మొత్తం షట్ డౌన్ అయిపోయింది అనమాట. ఏమైందో ఏందో తెలియదు, మొత్తం కనెక్షన్లు ఆగిపోయినాయి. ఇక టెన్షన్లో వీడియో తీయడం అయితే ఆపేసిన అనమాట అక్కడికక్కడే. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు మాత్రం ఇటువంటిది చేయకండి. ఏమైనా ఉంటే డైరెక్ట్ మెకానిక్ దగ్గరికి ఇవ్వండి. అండ్ ఆ ఇండికేటర్స్ ఒకటి వస్తుంది ఒకటి వస్తలేదు, చూసిన చాలా విధాలుగా ట్రై చేసిన, బట్ అవన్నీ వీడియో అయితే రికార్డింగ్ చేయలేదన్నమాట. ఇది మాత్రం ట్రూత్గా చెప్తున్నా. బైక్ మొత్తం షట్ డౌన్ అయిపోయింది. అంటే కీ ఆన్ చేస్తున్నప్పుడు బైక్ స్టార్ట్ అవుతుంది కానీ ఎటువంటి లైట్స్ వస్తలేవు. బ్రేక్ కొడుతున్నప్పుడు బ్యాక్ సైడ్ లైట్ వస్తలేదు, ఫ్రంట్ హెడ్ లైట్ వస్తలేదు, ఏం వస్తలేదు అనమాట. అసలు ఏ లైట్ అనేది వస్తలేదు, కానీ బైక్ మాత్రం స్టార్ట్ అవుతుంది గాయస్. అది తప్ప ఇంకా ఏం యూజ్ లేకుండా అయిపోయింది మొత్తం బైక్ మొత్తం. సో ఆ టెన్షన్ వల్ల ఏం చేయాలో అని ఆలోచించి ఏమేమో చేసేసిన అనమాట. బట్ యూట్యూబ్లో చూసిన కొన్ని పార్ట్స్ అయితే ఇప్పమన్నది, అదే విధంగా ఇప్పిన కొన్ని పిన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం కూర్చునే సీట్ బ్యాక్ సీట్ కింద కొన్ని క్లిప్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ క్లిప్స్ ఇటు పెట్టి ఏదో ఒక విధంగా మనం బైక్ని అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకున్నా. కానీ ఈ మిర్రర్ అయితే వద్దు దేవుడు అనుకొని ఇక మిర్రర్ని అయితే రిటర్న్ చేసి మన రిఫండ్ అయితే ఇక తెచ్చుకున్నా అనమాట. సో ఇది గైస్, ఇంకో మిర్రర్ ఇదే విధమైన మిర్రర్ని బుక్ చేద్దాం. బట్ దానికి ఎల్ఈడి లైట్స్ రాకుండా నార్మల్ మిర్రర్ని అయితే తీసుకుందాం గైస్. ఎందుకంటే ఆల్రెడీ మన బైక్కి నార్మల్ ఇండికేటర్స్ ఉన్నాయి, ఇంకా మిర్రర్స్ మీద కూడా ఇండికేటర్ల పంచాయతీ వద్దు కాబట్టి సో నార్మల్గానే సెటప్ చేసుకుంటే నార్మల్ మిర్రరే తీసుకుందాం. అండ్ నార్మల్గానే ఉందాం గైస్. ఇటువంటి ఎగ్జైట్మెంట్ పోయి బైక్ని రిస్క్లో పెట్టేసిన కొద్దిసేపు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. బైక్ స్టార్ట్ అయితే లేదు, ఏమైతే లేదు. స్టార్ట్ అవుతుంది కానీ లైట్స్ వస్తలేవు అసలు. మనం బైక్లో కీ పెట్టంగానే ఫ్రంట్ డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది కదా, ఆ డిస్ప్లే కూడా ఆన్ అయితే లేదు, ముందర హెడ్ లైట్ కూడా ఆన్ అయితే లేదు, బ్యాక్ సైడ్ బ్రేక్ కొడుతుంటే లైట్ కూడా వస్తలేదు. అసలు ఎక్కడ ఎటువంటి స్పర్శ లేకుండా బైక్ మొత్తం షట్ డౌన్ అయిపోయింది. ఇక కారిపోయింది అనమాట. నిజంగా కారిపోయింది నిజంగా. ఇన్ని లక్షల బండి ఇప్పుడు ఇట్లా అయిపోయింది ఇందిరా దేవుడా అని కొద్దిసేపు కడులోకి వెళ్ళి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అప్పుడే నా పక్కన మా తమ్ముడు ఉండే, వాడు యూట్యూబ్లో కొట్టిండు ఇట్లా పరిస్థితి అంటే. ఇక అప్పుడు చూపించిన ఇట్లా చేయను ఒకసారి, ఇట్లా ట్రై చేయి అంటే కొన్ని వీడియోలు చూసిన, చాలా వీడియోలు చూసిన, ఏ విధంగా ఆ విధంగా ఏ విధంగా అని
చాలా వీడియోలు ట్రై చేసేసరికి ఒక వీడియో అయితే వర్కౌట్ అయిందనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన బైక్కి కీ పెట్టి దాని తర్వాత బైక్ గనక మొత్తం లైట్స్ రాకపోతే, హెడ్ లైట్ కానీ ఏ లైట్ కానీ రాకపోతే ఈ వీడియోకి మీరు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో అదే చేస్తాను అనమాట. నేను పడిన టెన్షన్ మీరు మాత్రం పడకండి గైస్. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. ఆ ప్రోడక్ట్ అయితే రిటర్న్ చేసేసిన, ఇంకో ప్రోడక్ట్ అయితే బై చేసుకుంటా గైస్. థ్యాంక్ యూ.